హాయ్ అన్న, ఇప్పుడే నిద్రించు జహాపని సినిమా చూసన్నా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కంగ్రాట్స్ చెప్పాలి ప్రసన్న కుమార్ గారికి. ఎంత బాగా తీశాడంటే సినిమాని వేరే లెవెల్ తీశాడన్న. అంటే సినిమాలో ఒక సాంగ్స్ ఉంటాయన్న వేరే లెవెల్లో, స్క్రీన్ ప్లేకి అయితే అసలు దిమ్మ తిరిగిపోయిన డిఓపి గారు ఎవరో కానీ వేరే లెవెల్ అన్న. అసలు నైట్ సీన్స్ ఉంటాయన్న, దీంట్లో బీచ్ సీన్స్ వేరే లెవెల్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుందన్న. ఒక ఆర్గానిక్ మూవీ, ఒక ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది మనకైతే. చాలా అంటే చాలా బాగుందన్న, అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. అసలు సినిమా చూస్తుంటే నాకు డైరెక్టర్ గారు ఎంత బాగా తీశారు, ఇంత మంచి స్టోరీనా, ప్రతి ఒక్కరు జీవించేశారు యాక్టర్స్ అయితే. దీంట్లో ఉన్న 2 హీరోయిన్స్ వేరే లెవెల్ అన్న. నిద్రించు జహాపన సినిమా పేరు, హీరో నిద్రించు సినిమా స్టోరీ గురించి చెప్తున్నా. సినిమా చూడండి ప్రతి ఒక్కరు. మీరు February 14కి మీకు ఒక మంచి లవ్ స్టోరీ చూసినట్టు అనిపిస్తుంది మీకైతే. చాలా అంటే చాలా యూనిక్గా చేశారు డైరెక్టర్ గారు ప్రసన్న కుమార్ గారు. చాలా అంటే నాకు డైరెక్టర్ గారికి చాలా యాక్టర్ చెప్పాలనిపిస్తుంది నాకైతే. ఓన్లీ డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. ప్రతి ఒక్కరు థియేటర్కి చూడండి. ఎందుకంటే నేను చిన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తే మీరు ప్రతి ఒక్కరు అర్థమవుతున్నా, పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి. నేను చెప్తున్నా చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నేను కోరుకుంటున్నా ఇలా చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తే ప్రతి ఒక్కరు చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ఎస్, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా మూవీ Feb 14th నిద్రించే జహాపన మూవీ రిలీజ్ అయింది. అంటే పోస్ట్ ప్రొడక్షన్లో, డబ్బింగ్లో, ఎడిటింగ్లో చాలాసార్లు చూశాను, కానీ ఇలా ఆడియన్స్తో చూడడం నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఒకటైతే షూర్ అండి, రెగ్యులర్ కాన్సెప్ట్ అయితే కాదు. రెగ్యులర్ స్టోరీస్ చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది మంచి ఫుల్ మీల్స్ మూవీ, మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. చాలా కొత్తగా ఉంటుంది, మీకు మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో ఓటీటీలో చూద్దాం అనుకోకండి, ఓటీటీలో చూసే మూవీ అయితే కాదు ఇది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా మీకు మూవీ నచ్చుతుంది, నాది గ్యారంటీ. అన్న హాయ్ అన్న, నేను ఇప్పుడే నిద్రించు జహాపన సినిమా అయితే చూసిన. నాకైతే చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసినట్టు అనిపించింది. ఎందుకంటే చాలామంది నిద్రపోతారు, కానీ కొందరు అంటే నైట్ పడుకొని పొద్దున్న లేస్తామని తెలుసు, కొన్ని అవర్స్ పడుకుంటామని తెలుసు. కానీ ఒక వ్యక్తులు కూడా ఒక 1 వీక్ 1 మంత్ కూడా పడుకుంటారు. కొత్తగా అంటే ఏ సినిమాలో తీయని డైరెక్టర్ గారు ఈ సినిమాలో చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. కొత్త కాన్సెప్ట్, అంటే రియల్ స్టోరీ ఇది. కొందరు పడుకుంటారు కానీ ఒక వారం నెల పడుకుంటారు. నాకైతే తెలియదు ఈ సినిమా వచ్చిన నాకు తెలుసుకున్న సినిమా అయితే చాలా 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 బాగుందా. ఇలాంటి సినిమాని చూడాలా, మంచి కంటెంట్ ఉన్న సినిమా. నిద్రపోతూ కూడా ఇలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మంచి ట్విస్టులు మాత్రం మామూలు లేదు. ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా ట్విస్టులు ఉన్నాయి. అండ్ హీరో ఆనంద్ గారు ఆయన యాక్టింగ్ కూడా చెప్పుకోవాలంటే ఫస్ట్ సినిమా అనుకుంటా యాక్టింగ్ మాత్రం చింపేసిన పర్సనాలిటీ, ఆ యాక్టింగ్. అండ్ ప్రసన్న కుమార్ డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మంచి స్టోరీ దాన్ని తీసుకోవడం అండ్ చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ హీరోయిన్ కూడా వాళ్ళ యాక్టింగ్ కూడా అదరగొట్టిన. స్టోరీ మాత్రం కొత్తగా ఉంది. అంటే నిద్రపోతే ఇన్ని వారాలు ఇన్ని నెలలు కూడా పడుకుంటారని నాకైతే అనిపించింది. ఇలాంటి సినిమా అంతా చూడాలి, చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా భయ, చాలా బాగుంది సినిమా. లవ్ స్టోరీ, ఒక మంచి స్టోరీ మనం చూసినట్టు అనిపించింది. వ్యాలంటైన్స్ డేకి మంచి స్టోరీ. అంటే నిద్రించి జహాపన మూవీ ఎక్సలెంట్ ఉంది భయ్య, కంపల్సరీ వాచ్ఫుల్ మూవీ. ఎందుకంటే లవ్ స్టోరీ బాగా హైలైట్ అనిపించింది. అది తీసుకెళ్లే విధానం కొత్త స్టోరీ చూసినట్టు అనిపించింది. విజువల్స్ కానీ, ఆ బీజిఎం ఆర్ఆర్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఫాదర్ ఎమోషన్ కానీ అది బాగా ఎక్సలెంట్ చూపించారు. నిద్రించు జహాపన అనేది టైటిల్తో తగ్గట్టుగానే సినిమా ఉంది, మంచి ఎక్సలెంట్ అనిపించింది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ది వ్యాలంటైన్స్ డేకి మంచి లవ్ స్టోరీ అనేది మనకు కొత్తగా విజువల్ అనేది బాగా చూపించారు. స్టోరీ అనేది బాగా తీసుకెళ్లారు. ఆ స్టోరీ అనేది బీజిఎంతో ఆర్ఆర్తో కానీ మంచి ఎక్సలెంట్ విజువల్ మనకి అది లొకేషన్స్ కానీ, అట్మాస్ఫియర్ కానీ మంచి విజువల్స్ బాగా కనిపించాయి. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది భయ్య, కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ. నిద్రించి జహాపన. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. నిద్రించు జహాపన సినిమా February 14th వ్యాలెన్స్ డే రోజు ఒక మంచి మెమరబుల్ మూవీని ప్రసన్న కుమార్ గారు డైరెక్టర్, రైటింగ్ చాలా అద్భుతమైన కథాంశంతో, ఆనంద్ వర్ధన్ హీరోయిన్స్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో, మనము నిద్రపోయేటప్పుడు ఎలా ఉంటామో, నిద్రపోకపోతే ఎలా ఉంటామో, ఈ నిద్ర అనే డిసీజ్ని సైన్స్ఫిక్గా ఇటు ప్రజెంటు పాస్ట్ ఈ బ్యాలెన్స్ చేసే విధానంగా, చిన్న చిత్రమైన అందరికీ ఆకట్టుకుండే విధానంగా, ఇంట్రడక్షన్ ఫాదర్ సెంటిమెంటు, ఇంటర్వెల్ ఒక ట్విస్ట్, క్లైమాక్స్ అయితే ఆసము. బట్ మోర్ దెన్ ఇలాంటి మూవీస్ చాలా వేరుగా వస్తాయి. ఇలాంటి సినిమాలు తీసినందుకు చూసే వాళ్ళకు కూడా ఒక గుడ్ మెమరబుల్ మూమెంట్ అనేది వస్తుంది. అనూప్ రూప్ గారి మ్యూజిక్ ఈ మధ్యకాలంలో మనం వినలేదు. చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ అండ్ సాంగ్స్, డిఓపి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వాచబుల్ మూవీ. హాయ్ అన్న, అందరికీ. నిద్రించు జహాపన మూవీ అయితే చూసేసి వచ్చా అన్న. బల్ల గుద్ది చెప్తున్నా, ఇది రొటీన్ స్టోరీ అయితే కాదు.
మీరు చూడొచ్చు, వర్తబుల్ టికెట్, మీరు పెట్టిన పైసలకి వర్తబుల్ అనమాట. నిజంగా నాకేమనిపించిందంటే ఈ డిఫరెంట్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటాయి కదా మనకి, వచ్చే కళలు, అవి నిజమైతే ఎట్లుంటుంది, నిజం కాకపోతే ఎట్లుంటుంది అనేది ఈ స్టోరీ అనమాట. ప్రసన్న కుమార్ గారు మాత్రం ఫ్రేమ్ టు ఫ్రేమ్ మస్తు చూపించారు. ఇంకా మధుర గారి క్యారెక్టరైజేషన్ ఒకటి ఉంటుంది అనమాట, సెకండ్ హీరోయిన్. అంటే మనకి వేరే లవర్ ఉన్నారని తెలిసినా కూడా మనకి ఎక్స్పెక్ట్ చేసి మనం అంటే ఇష్టం ఉంటే మనల్ని వదులుకోకుండా లవ్ చేయడం అండ్ మన కోసం తాపత్రయపడి మన లైఫ్ని సెట్ చేయడం, మన లవ్ని సెట్ చేయడం అనేది ఈ సినిమాలు చూపించారు. ఈ వ్యాలంటైన్ డేస్కి మంచి సినిమా అని చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా. మీరు గుండె మీద చేసుకొని రావచ్చు సినిమా చూడడానికి. ఖచ్చితంగా సినిమా చూడాల్సిన సినిమా అన్న. ప్రతి ఒక్కరు రండి, ఈ సినిమాని చూడండి. అండ్ కొత్త వాళ్ళకందరికీ అవకాశాలు ఇచ్చారన్న ప్రసన్న కుమార్ గారు. ఇట్లా కొత్త టాలెంటెడ్ పర్సన్స్ అందరికీ మీరు ఇట్లా అవకాశాలు ఇస్తూనే ఉండాలన్న. ఎందుకంటే నాలాంటి నీలాంటి వాళ్ళందరూ ఎదురుతూ ఉంటారనమాట. ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ఇట్లా పుషప్ ఇచ్చినందుకు ప్రసన్న కుమార్ గారికి అండ్ ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ మూవీ అయితే మాకు అందించారు. ఆనంద్ అన్న యాక్టింగ్ మాత్రం చాలా న్యాచురల్గా అనిపించింది. ఆ చిన్న వయసులో చూసిన యాక్టింగ్కి ఈ యాక్టింగ్కి సేమ్ అన్న ఇంకా ఇప్పుడు కొంచెం కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ. నిద్రించు జహాపన. ప్రేమకి చాలా రూపాలు ఉంటాయి, చాలా కొత్తగా చూపిస్తూ ఉంటారు. ఈ సినిమాలో హీరో ఎలా ప్రేమించాడు, ప్రేమని మరిచిపోయినా మళ్ళీ ఎలా గుర్తు తెచ్చుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. నిద్రించు జహాపన అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే డౌట్ వచ్చింది. బట్ స్టోరీ చూసిన తర్వాత వేరే లెవెల్, వేరే లెవెల్. ఆ లొకేషన్స్ కానీ, బీచెస్ కానీ, మెయిన్గా హీరోయిన్ని చూపించిన విధానం కానీ చాలా 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 బాగా నచ్చేస్తుంది. మెయిన్గా కొన్ని ఆ శారీలో హీరోయిన్స్ ఉన్న ఎగ్జాక్ట్ సీన్స్ అయితే యూత్కి చాలా బాగా నచ్చేస్తుంది. ఇంకోటి మెయిన్గా వ్యాలంటైన్స్ డే రోజు రావడం చాలా 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 మంచిగా అనిపించింది నాకైతే సినిమా. ఎందుకంటే ఒక ట్రూ లవ్ని ఎలా ఎక్స్పోజ్ చేస్తారు అనేది చాలా కొత్తగా చూపించారు. ఇందులో ఎగ్జాక్ట్గా కొన్ని సాంగ్స్ చాలా బాగా అనిపిస్తాయి, చాలా మీనింగ్ఫుల్గా కూడా అనిపిస్తాయి. సో ప్రేమను ఎప్పుడు ట్రూగా ప్రేమించండి. నిద్రించు జహాపన మూవీ చూసి వస్తున్నాను. నిజంగా ఈ ఫిబ్రవరి 14th హ్యాపీ వ్యాలెన్స్ డే అండి. ఒక మంచి సినిమా చూపించారు, ఒక మంచి ప్రేమ కథ, మంచి స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ ఏంటి. అంతే మనం టీవీలో కూడా చూస్తుంటాం, ఇలా పడుకున్నారు అలా పడుకున్నారు, కానీ ఎప్పుడు పడుకునే వ్యక్తిని అయితే నిజంగా సినిమాలు చూసాం. అంటే ఒక స్టోరీ కంటెంట్ మీద నిజంగా ప్రసన్న గారు చాలా బాగా తీశారు సార్ సినిమా అయితే. ఒక ఇద్దరు హీరో అయితే చించేశారు స్టోరీ. అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఎన్నో సినిమాలు కానీ ఇలాంటి స్టోరీ అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు. మంచి కంటెంట్తో ఈ ఫిబ్రవరి నెలలో ఒక మంచి సినిమా చూశాను. అంటే 2025లో ఒక మంచి లవ్ స్టోరీ ఈరోజు చూసారంటే చాలా బాగుందండి. అలాగే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, మంచి కాన్సెప్ట్. ఇంకా అటు సైడ్ అంటే ఆంధ్ర సైడ్ కూడా బాగా తీశారు, మంచి షో తీశారండి. సూపర్. నిద్రించే జహాపన అందరూ కూడా చూడండి. పీవీఆర్లో నిద్రించే జహాపన మూవీ చూసాను. మూవీ అయితే కొత్త జోనర్ అన్నది. అంటే మనకి ఎక్కువ కొంతమందికి ఒక డిసాస్టర్ అన్నదే ఉంటుంది, ఒక్కొక్కటి. అంటే ఎక్కువ నిద్రించడం వల్ల రియల్ లైఫ్ని మిస్ అయ్యి కళ్ళలోకి వెళ్ళి ఆ కళ రియల్ లైఫ్ అనుకోవడం అన్నది కాన్సెప్ట్ కింద తీశారు. ఆర్ట్ఫుల్ టచ్ మూవీది. అంటే ఇప్పుడు లవ్ స్టోరీ కూడా బాగా ఎలివేట్ చేశారు ఇందులోనే. లవ్ స్టోరీ అంటే ఇతను కళ్ళలోకి వెళ్ళి ఒకరిని లవ్ చేయడం, మళ్ళీ రియల్ లైఫ్లో ఒకరిని లవ్ చేయడం, ఇదంతా కూడా చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అంటే మనం ఆయన చాలా కాలం మిస్ అయ్యాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. ప్రసన్న కుమార్ గారు డైరెక్టర్ అయితే ఆయన కూడా డైరెక్షన్ కూడా ఎక్కడ కూడా చాలా లేకుండా నీట్గా ఉందన్న. ఆర్ట్ఫుల్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఫిబ్రవరి 14 కాబట్టి ప్రేమికులకి అందరికీ ఇంకా పండగే ఈ సినిమా అయితే. నిద్రించు జహాపన అయితే నాకు ఎక్సలెంట్ మూవీ అనిపించింది. ఎందుకంటే ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఒక ఫాదర్కి సన్నకు ఉన్న రిలేషన్ చూపించారు, అలాగే ఒక తల్లికి కొడుక్కి ఉన్న రిలేషన్ చూపించారు. నెక్స్ట్ ఒక లవర్ని మిస్ అయిపోతే ఎంత ఆర్ట్ టచింగ్ ఉంటుంది అన్నది. ఫస్ట్ లవ్ ఉంటుంది కదా, ఫస్ట్ లవ్ మిస్ అవుతే మిగతా తర్వాత ఎంతమంది వచ్చినా సరే ఫస్ట్ లవ్కి సమానం కాదు. అదంతా కూడా డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. నిజంగా ఈ సినిమా అయితే సూర్గా చెప్తున్నానన్న, నిద్రించే జహాపన ఈ మంత్లో కావచ్చు లేకపోతే ఈ 2 monthsలో కావచ్చు బెస్ట్ మూవీ అవుతుందన్న. కాన్సెప్ట్ అయితే ఎవరు టచ్ చేయలేదు. నిద్రించే జహాపన నిద్రలో ఒకటి, బయటకు వచ్చిన తర్వాత ఒకటి అన్నది చాలా బాగా చూపించారు. హ్యాట్సాప్ డైరెక్టర్ గారు ప్రసన్న కుమార్ గారికి హ్యాట్సాప్ చెప్పాలన్న. కొత్త కాన్సెప్ట్, మన తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తే మనం కూడా. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. 2 in 1గా ఉంది సినిమా. నిద్రపోతే ఒకలాగా, నిద్రలో లేకపోతే ఒకలాగా చాలా డిఫరెంట్గా చూపించారు ఈసారి.
మన హీరో గారు తెలిసిందే, చంద్ర సినిమాతో మనకి అందరికీ పరిచయం ఉన్నదే, చాలా బాగా చేశారు. అంత సినిమా మాత్రం మిస్ అవ్వకుండా అందరూ బాగా చూడండి, సినిమా చాలా బాగుంది. నమస్కారం. ఈ సినిమా చూసి వస్తున్నాను, నిద్రించే జహాపన. ఈ సినిమా చాలా బాగుందండి. రామ్లాల్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, అమలాపురం అయింది. అంతేకాదు హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది కొత్త వెరైటీ చిత్రం అన్నమాట. ఈ స్టోరీ ఎందులోనూ ఇంతవరకు నేను చూడలేదు, చాలా బాగుంది. నిద్రించి కూడా ప్రియురాల్ని ప్రేమించుకున్నట్టుగా ఊహించుకుంటాడు. ఇది చాలా బాగుంది కంటెంట్. మీరు అందరూ చూస్తే చాలా బాగుంటుంది, మీరు చూడండి, చాలా బాగుంటుంది. నిద్రించు జెహోపానా మూవీ చూశానండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు అంటే మనిషి నిద్రపోతే ఎలా ఉంటుంది, సమస్య ఏంది అనేది డైరెక్టర్ గారు అసలు చాలా అంటే చాలా బాగా స్క్రీన్ ప్లే రాసి మంచిగా ఒక్కొక్క సీను బాగా వివరించిండు. అసలు హీరోయిన్స్ బాగా చేశారు యాక్టింగ్. ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మూవీ కూడా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. మొత్తం అక్కడ షిప్స్ అంటే పడవలు, ఆ బీచ్ లాగా అంటే వాటరు, ఇవన్నీ మంచిగా చాలా బాగా అనిపించింది. అసలు సినిమా చూస్తుంటే చూడబుద్ధి అయిందండి. అసలు టైటిల్ కూడా చాలా బాగుంది, నిద్రించు జెహోపానా. అసలు సినిమా చూస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ చాలా బాగుంది, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మంచిగా కొట్టిండు. సాంగ్స్ కూడా బాగున్నాయి, సాంగ్స్ బాగుంది. హీరో యాక్టింగ్ చాలా బాగుంది. ఇదే ఫస్ట్ సినిమా హీరోది. అసలు చాలా అంటే చాలా బాగా చేసిండ అండి హీరో. అసలు యాక్టింగ్, హీరోయిన్లు కూడా మంచి క్యారెక్టర్, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, మంచి క్యారెక్టర్ పడ్డది సినిమా. అసలు సినిమా చూస్తున్నంతసేపు చూడాలనిపించింది. కానీ మంచి కాన్సెప్ట్, అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఏంటిది ఏం కథ అనేది, అంటే మనిషికి అలా ఎలా వచ్చింది ఏంది అనేది, ఇలా కూడా ఉంటుందా అనేది దాన్ని బట్టి కాన్సెప్ట్ మంచిగా రాసుకున్నాడు డైరెక్టరు. అసలు సినిమా మాత్రం మంచి మంచి కథలు వస్తున్నాయండి. ఈ మంచి కథలు వస్తున్నాయి సినిమాలు, అందరూ చూడండి. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి, నిద్రించు జెహోపానా. సినిమా చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ చూడండి. ఎందుకంటే మంచి కాన్సెప్ట్, డైరెక్టర్ మంచి కాన్సెప్ట్ తీసుకొని మంచిగా స్క్రీన్ ప్లే రాసుకొని తెరకెక్కించిండు. సినిమా అయితే చాలా బాగుందండి, అందరూ చూడండి. హీరో ఆల్రెడీ ఇంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ చేసిండు సినిమా, ఈ సినిమాతోటి హీరో అయిండు. ఓకే అండి, అందరు సినిమా చూడండి. 40 minutes అయితే మాత్రం ఎక్సలెంట్ మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. లాస్ట్ 40 minutes ఎక్సలెంట్ మూవీ. ఎక్స్ప్లెయిన్, నిద్ర కోసం చాలా బాగా చేస్తారు సినిమా, బాగుంది సార్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి సార్. ఒక బీచ్ సాంగ్ ఉంటుంది, చాలా ఎక్సలెంట్. ఇంటర్వెల్ ముందు వచ్చే బీచ్ సాంగ్ చాలా ఎక్సలెంట్, సూపర్ సార్, బాగుంది. మొత్తం అందరూ యాక్టింగ్ బాగుంది, సూపర్గా ఉంది సార్. మూవీ ఎలా బాగుంది. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగున్నాయి, యాక్టింగ్ అందరు చాలా మంచిగా ఉంది, స్టోరీ కూడా బాగుంది. సాంగ్స్ ఎలా ఉంది? నైస్ మూవీ, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది, ఫీల్ గుడ్ మూవీ. సాంగ్స్ ఎలా? సాంగ్స్ బాగున్నాయి. హీరో చిన్నప్పుడు క్యారెక్టర్స్ చూసేవాడిని. హీరో చిన్నప్పుడు క్యారెక్టర్స్ చూసేవాళ్ళం చిన్నప్పుడు సినిమాలో, చాలా సంవత్సరాల క్రితం. సో ఎప్పుడు తను చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళంతా వచ్చేవాళ్ళు, అప్పటికి ఈ హీరో ఎప్పుడు వస్తారని వెయిట్ చేసేవాళ్ళం. సో ఈ హీరో ఫస్ట్ టైం సినిమా రిలీజ్ అయిందని నాకు తెలియదు, ఈరోజు తెలిసింది. సో నేను వేరే ఊరు నుంచి, చాలా లాంగ్ నుంచి సినిమా కోసం వచ్చిన. సినిమా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ హీరో, థ్యాంక్ యూ వెరీ మచ్.